మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తూ ఉన్నారు. పొగాకు రైతుల కష్ట నష్టాలను కల్లారా చూసి విని వాళ్ళ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళ సమస్యను కల్లారా చూసి వాళ్ళ కష్ట నష్టాలు విని ధైర్యం చెప్పాలి అని తాను వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా పోయిన నెల 28 వెళ్ళాల్సి ఉండే, వాతావరణం అనుకూలించక సహకరించక అది వాయిదా పడింది. సో ఈరోజు వెళ్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నటువంటి ఈ డేట్ ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. సంబంధం లేకుండా, ఏమాత్రము కూడా బేస్ లేకుండా, కారణం లేకుండా అన్నెసెసరీగా అధికారం ఉంది, వ్యవస్థలు చేతిలో ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఒక అరాచకవాదానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అరాచకవాదానికి తెరలేపింది. దారుణమైన దౌర్జన్యాలకు తెరలేపారు. చివరికి పత్రికా టీవీ కార్యాలయాల ఆఫీసులను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఏమీ బేస్ లేకుండా, రీజన్ లేకుండా ఊరకే రచ్చ చేసి సంవత్సర ప్రభుత్వ పాలనను, ఆ పాలన మీద చర్చ లేకుండా, చర్చించే ధైర్యం ఉండాలి ప్రభుత్వానికి. పిరికితనం ఎందుకు? మంచి చేశామంటే చర్చించే ధైర్యం కావాలి కదా. దానికి అవకాశం లేకుండా ఏదో డైవర్షన్ కోసం ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాజాగా ఈరోజు పర్యటనను కూడా ఈ అరాచక శక్తులు అనబడే వాళ్ళు ఏమైనా కనుక టార్గెట్ చేస్తారా, చేసే ఆలోచన ఏమైనా చేస్తారా? కొట్టిపడేయలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వెళ్ళినా పోలీస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. విపరీతమైన జనాలు వస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా. అసలు ఆయనకు మామూలుగా అంతో ఎంతో ఇచ్చే పోలీసులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ జనాలు వస్తూ ఉంటే వాళ్ళు సైడ్ అయిపోతూ ఉన్నారు. ఇదంతా ఎవరు దాచిపెడితే దాచేటివైతే ఏం కాదు. ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలోనూ కనిపించేటివే ఇవన్నీ, తన ప్రతి పర్యటనలోనూ కనిపించేటివి. మరి ఈరోజు పొదిలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం కోసము, ఎందుకంటే పదే మనం చూస్తూ ఉన్నాం, అసలు ఏమి సంబంధం లేకుండా కొమ్మినేని అరెస్ట్ చేశారు, సంబంధం లేకపోయినా సాక్షి ఆఫీస్ కార్యాలయాలు తగలబెడుతున్నారు, సంబంధం లేకుండా జగన్ భారతి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్. ఏందో అసలు వీళ్ళు పిచ్చి, ఎక్కడికి వెళ్తుందో రాష్ట్రం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళేందో, వీళ్ళ ఆలోచనలు ఏందో, వీళ్ళ విధానాలు ఏందో, ఏమనుకుంటున్నారో అసలు. అధికారం అంటే వీళ్ళకి ఇంట్లో గాంట్లో కట్టేసేదేమని అనుకుంటున్నారేమో, మనకు అర్థం కాదులేండి. ఎందుకంటే మనకంటే ముందు వాళ్ళకే అర్థమవుతుంది తర్వాత రోజుల్లో. మనదేముంది, ఏం జరిగినా ప్రజాస్వామ్యం బాగుండాలి, రాజ్యాంగం బాగుండాలి, దానికి వ్యతిరేకంగా ఏం జరిగినా మనం ఖండించుకుంటూ వెళ్ళాలి, ఎవడైనా అధికారంలోనే మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ ఇప్పుడు సంబరపడే వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది ప్రజాస్వామ్యం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి అని. సో ఈ బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని ఇంకొకటని ఏం బేస్ లేదు, రీజన్ లేదు, ఊరికి ఏదో లొల్లి కావాలి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో ఉన్నప్పుడు ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపట్టి తన పర్యటన మీద అడ్డుకునే ప్రయత్నం, అంతే ఆడడ్డుకుంటారు కానీ ఆడ దూరం నుంచి ఫ్లకార్లు చూపించడము, నల్ల రిబ్బన్లు ఎగరేయడము, ఇటువంటి పని ఏమన్నా చేస్తారేమో చూడాలి. అటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నట్లు కూడా వైసీపీ వాళ్ళైతే ఏదో చర్చించుకుంటూ ఉన్నారు. నెట్టింట కొందరు పోస్టులు కూడా పెడుతున్నారు. మొన్న తెనాలి వెళ్ళినప్పుడు కొందరు గుడ్డనాలు ఏదో అదేదో నల్ల రిబ్బన్లు ఎగరేసి ఏదో చేసే ప్రయత్నం చేశారు కదా. సో అట్లా చేస్తే ఏదో ఒకటి వాళ్ళు టీవీలలో కనిపిస్తారు, పేపర్లలో కనిపిస్తారు కదా, కొన్ని పనికిమాల పత్రికలు, టీవీ ఛానల్ వాటి కోసమే ఉంటాయి కదా. సో దాంట్లో కనిపించే కన్నా ఉంటాయని చెప్పి ఎవరో కాసింత అత్యుత్సాహం ప్రదర్శిస్తారు కదా. మరి ఆ బ్యాచ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందో, లేకపోతే సజావుగానే పర్యటన సాగుతుందో ఏమో మరి చూడాలి. మొత్తమే జగన్ గారు చాలా వేడి ఉన్నప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఒక అరాచకత్వంతో మీడియా కార్యాలయాలు పెట్రోల్ పోసి తగలబెడుతున్న పరిస్థితుల్లో తానైతే పొదిలి వెళ్తూ ఉన్నారు. చూద్దాం ఎలా జరుగుతుంది.